రెండో భాగాన్ని చదువుదామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని మరొకసారి చదువుదామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని నాతో కూడా చదవగలిగిన వారు చదవడానికి ప్రయత్నం చేయండి. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఈ యొక్క రెండవ వాగ్దానములో, సార్వత్రిక సంఘ వాగ్దానములో దావీదు సమస్తమును రక్షించెను అంటే దావీదు ఏమైతే కోల్పోయాడో, కోల్పోయిన దాని అంతటినీ తిరిగి మరలా ఆయన సమకూర్చుకునే విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి కోల్పోయాడు, ఏంటి సమకూర్చుకున్నాడు? నిజంగా మనము దావీదు యొక్క జీవితంలో చూస్తే భౌతికంగా తను సమస్తాన్ని, తన భార్యలు కానీ, తన కుమారులు కానీ, కుమార్తెలు కానీ, తను సంపాదించిన యావదాస్తిని కూడా అమాలేకీలు వచ్చి తన ఆస్తినంతటినీ దోచుకుని వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దావీదుకి ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చి ఇంక ఏం చెయ్యాలో అర్థము కాక దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, ఎందుకు నన్ను ఇలాంటి పరిస్థితి గుండా తీసుకెళ్ళావు? నేను సమస్తాన్ని కోల్పోయాను, ఇంక నా దగ్గర ఇంకేమీ లేదు, నిన్నేం చేయమంటావని దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి వేడ్చినప్పుడు ఇప్పుడు దేవుడు చెప్పాడు, దావీదా, నువ్వు ఏమైతే పోగొట్టుకున్నావో వాటంతటినీ నువ్వు తిరిగి దక్కించుకోవాలి. అంటే ఇదిగో 3 దినాలు ప్రయాణం చేసి నువ్వు పలానా దిక్కుకి వెళ్ళు, ఒక మనుషుడు నీకు ఎదురుపడతాడు, ఆ మనుషుడికి నువ్వు ఆహారం పెట్టు, వాడు ఆహారం తిన్న తర్వాత ఏం జరిగిందని అడుగు, వాడు జరిగిన విషయాలన్నీ చెప్తాడు. ఎవరైతే అమాలేకీలు నీ ఆస్తిని దోచుకుని పోయారో వారు ఏ దిక్కుగా వెళ్తున్నారో వాడు నీకు దారి చూపిస్తాడు. నువ్వు తిరిగి వాళ్ళని కలుసుకొని నీ కలిగిన సమస్తాన్ని తిరిగి సంపాదించుకోవడానికి వారిని జయించి మరలా నువ్వు తిరిగి వస్తావు అనే విషయాన్ని దేవుడు అతనితో చెప్పినప్పుడు దావీదు తిరిగి తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని అతడు బయలుదేరి దేవుడు చెప్పినట్లుగానే ఈ విషయాలన్నీ చేశాడనమాట. అప్పుడే దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకొనెను. మరి ఇదే అంశం మీద దైవజనుడు భక్సింగ్ గారు కూడా ఒక పుస్తకాన్ని రచించారన్నమాట. దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకొనెను. తన జీవితంలో ఏమైతే పోగొట్టుకున్నాడో వాటినన్నిటినీ తిరిగి సంపాదించుకోగలిగాడట. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనమేం పోగొట్టుకున్నాం, తిరిగి మనం ఏమి సంపాదించుకున్నాం? ఇక్కడ పోగొట్టుకునేదేంటి, సంపాదించుకున్నదేంటి? ఆత్మీయంగా దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే, ఒకవేళ భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ నువ్వేది పోగొట్టుకున్నా మరలా నువ్వు దేవుడి దగ్గరికి వస్తే నువ్వు పోగొట్టుకున్న దానిని మరలా దేవుడు నీకు ఇవ్వగలిగిన వాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనం పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తాం. ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు నాకు ఇలాగ అయ్యింది, నేను ఏంటి ఇలా పోగొట్టుకున్నాను అనే విషయాల్ని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి ఆలోచించే కంటే జరగడానికి గల కారణం ఏంటి అనేది ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎందుకు ఇలాగ జరిగింది అంటే అసలు జరగడానికి గల కారణం ఏంటి? ఇక్కడ దేవుడు ఇదే దావీదుకి నేర్పించాడు. దావీదు ఏమయ్యాడు అంటే, సౌలు చేత తరవబడుతున్నానని
ఇజ్రాయిల్ అంటే ఆ దేశాన్ని వదిలిపెట్టేసి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లు దావీదుని చేర్చుకున్నారు. దావీదుని చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత దావీదుకి ఒక ప్రాంతాన్ని ఇచ్చారు. అక్కడ ఇతడు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు అంటే ఫిలిస్తీన్ల రాజైన ఆకీషుకి చాలా నమ్మకంగా ఉన్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఎంత నమ్మకంగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు చూపిస్తాను. ఎందుకంటే దావీదు ఫిలిస్తీన్లతో కూడా యుద్ధానికి బయలుదేరినప్పుడు ఇతని గురించి ఏమని చెప్పారో మీకు చూపిస్తాను. 29వ అధ్యాయము 3వ వచనమండి. 29:3. ఈ ఫిలిస్తీన్ల సర్దారులు ఈ ఎబ్రీలు ఏల రావలెను అని ఆకీషును అడుగగా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకును ఇతని యందు తప్పేమియూ నాకు కనబడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో అనెను. అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుణ్ణి నువ్వు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పొమ్మని, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అగునేమో. దేని చేత అతడు తన యజమానునితో సమాధానపడును? మన వారిని తలను ఛేదించి తీసుకొని పోవుట చేతనే కదా తన యజమానునితో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు పాడిన దావీదు ఇతడి కాడని అతనితో చెప్పిరి. ఇప్పుడు 6వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు దోషమేమియూ నాకు కనబడలేదు గాని సర్దారులు నీ యందు ఇష్టము లేకయున్నారు. సరే, ఇతడు ఎప్పుడైతే ఇజ్రాయిల్ దేశాన్ని వదిలిపెట్టేసి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడో ఫిలిస్తీన్లతో స్నేహం చేశాడు. ఫిలిస్తీన్ల దగ్గరే వాళ్ళు స్నేహం చేసి వాళ్ళకి ఉపకారము చేయడం మొదలుపెట్టాడు. ఆయన అంటాడు, ఆకీషు రాజు దావీదు గురించి ఇచ్చిన సాక్ష్యం, నీవు నా దృష్టికి యథార్థపరుడివే. ఇంకో మాట అంటాడు, నా దృష్టికి నువ్వు దేవదూత లాంటి వాడివి, నీ యందు ఏ తప్పు కూడా లేదు. నువ్వు నా దగ్గరికి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నీ యందు నాకు ఏ దోషము కానీ ఏ పాపము కానీ ఏ కీడు కానీ నాకు నువ్వు చేయలేదు. కాబట్టి నేనేం చేయలేనప్పుడు ఉన్న ఆ 5 సర్దారులు కూడా ఇప్పుడు నన్ను కూడా వాళ్ళ నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. కాబట్టి యుద్ధం చేయకుండా నువ్వు నాతో కూడా యుద్ధానికి రావద్దు, తిరిగి నీ స్థలానికి వెళ్ళిపో అని దావీదుని తిరిగి వెనక్కి పంపించేస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు దావీదు ఇంతవరకు దేవుని యొక్క అభిషేకము నొందినవాడు. ఎందుకంటే దావీదుకి రాజుగా అవ్వడం కొరకు 3 సార్లు దేవుడు అభిషేకం చేశాడు. 3 సార్లు చేశాడు అభిషేకం. మొట్టమొదటిసారి తన అన్నల దగ్గర అభిషేకం చేశాడు. రెండవసారి సొలొమోను సమూయేలు మళ్ళా దావీదుని అభిషేకం చేశాడు ప్రజలందరి ఎదుట. 3వసారి ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి దావీదుని రాజుగా అభిషేకం చేశారు. దావీదు సామాన్యముగా రాజు అవ్వలేదు, 3 సార్లు అభిషేకం చేయబడినవాడు. ఏది ఏమైనా ఇప్పుడు దావీదు ఏం చేశాడు అంటే ఫిలిస్తీన్ల యొక్క చెంతకు చేరి వాళ్లతో ఆయన అక్కడ ఉండడం ఇష్టపడ్డాడు. ఆయన
ఎందుకంటే ప్రాణరక్షణ కొరకు. ఇజ్రాయేలు దగ్గరికి వెళ్తే సౌలు రాజు తరుముతున్నాడు. మరి ఇప్పుడు నేను ఎక్కడికి పోగలను? సౌలు నన్ను చంపకుండా ఉండాలి అనుకుంటే ఫిలిస్తీన్ల దగ్గరికే వెళ్ళాలి, వాళ్ళు అతనికి శత్రువులు. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తే సౌలు దావీదుని చంపడు, అందుకని ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు తన ప్రాణరక్షణ కొరకే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫిలిస్తీన్లు దావీదుని చేర్చుకొని అతనికి అన్ని రకాలుగా సుఖ సౌఖ్యాలు కలిగిన తర్వాత ఇప్పుడు దావీదుకి ఒక పరీక్ష ఎదురయ్యింది. ఎలాంటి పరీక్ష ఎదురయ్యిందంటే, యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేయకుండా ఆకీష్ రాజు వెనక్కి పంపించేశాడు. ఈయన వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు వచ్చే లోపులోనే దేవుడు అమాలేకీలను దావీదు దగ్గరికి పంపించి సిక్లగులకు పంపించి, సిక్లగులో ఉన్న దావీదు యొక్క భార్యలను కానీ వారి పిల్లలు కానీ తన 600 మంది యొక్క పనివారి యొక్క భార్యలను వారి పిల్లలందరినీ కూడా వారు సంపాదించిన యావదాస్తిని దోచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు మొత్తం వారి గుడారాలన్నీ కాల్చేసి వెళ్ళిపోయారన్నమాట. ఒక్కరిని కూడా మిగలనివ్వలేదు, అందరినీ చెర తీసుకుని పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదుకి అర్థం కాలేదు, ఎందుకు ఇలా జరిగింది, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నాకు దేవుడు ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టాడు అని చాలాసార్లు ఆలోచిస్తే అతనికి దేవుడే పరీక్ష పెట్టాడా, లేక దావీదు చేసిన పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచించగలిగితే నిజమే, తన ప్రాణరక్షణ కొరకు దేవునికి విరోధమైన మనుషులతో స్నేహం చేశాడు, అక్కడే ఉండాలనుకున్నాడు. కానీ దేవుడు ఆలోచించింది వేరు, దావీదు ఆలోచించింది వేరు. దేవుడు దావీదుని అక్కడుండాలని దేవుని యొక్క సంకల్పం కాదు, దావీదుని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేయాలని దేవుని యొక్క సంకల్పం. చాలాసార్లు మనం ఎంత దేవుణ్ణి నమ్ముకున్నా అన్యజనులతోటే కలిసి అన్యజనుల మధ్య ఉండాలి అనుకుంటాం. కారణం ఏంటో తెలుసా? వాళ్ళతో ఉంటే మనకు పేరు, మనకు అధికారము, ఈ లోకంలో అన్ని రకాలైన సహాయాలు మనకు కలుగుతాయని. ఎంత దేవుణ్ణి నమ్మినా మనం చాలాసార్లు లోకంలో ఉన్న వారిని వదలలేం మనం. కారణం ఏంటంటే వాళ్ళ ద్వారా మనం సహాయం పొందగలుగుతాము, వారి ద్వారా మన గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి, వారి ద్వారా మనకెంతో అన్ని రకాలుగా సౌఖ్యం ఉంటుంది అని మనం దేవుని బిడ్డల కంటే, దేవుడి యొక్క ప్రజల యొక్క సహవాసం కంటే లోకంలో ఉన్న వారి యొక్క సహవాసమే కోరతాం. కానీ చాలా ప్రమాదం. ఈరోజు మనకు కాకపోయినా రాబోయే దినాల్లోనైనా సరే ఈ ప్రమాదాన్ని ఎదురు చూడవలసిందే. అందుకని మీకు బైబిల్ గ్రంథంలో అంటాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఖచ్చితంగా నిబంధన చేశాడు, ఇశ్రాయేలీలకు అమాలేకీలు బద్ధ శత్రువులు, ఇలాంటి శత్రువులతో వీరి స్నేహం చేయకూడదు, వారిని ఉండనివ్వకూడదు. కానీ మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే సౌలు తన యొక్క ఆయుధములు మోయడానికి అమాలేకీయుని ఒకరిని చేర్చుకున్నాడు. మీరు సమూయేలు రాసిన 2వ గ్రంథంలో చూస్తే ఈ సౌలే అమాలేకీల్లో ఒకరిని చేర్చుకున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15, 16, 17 అధ్యాయాల్లో మనం చదివితే దేవుడు సౌలుకు మొట్టమొదటిగా యుద్ధం చేసేటప్పుడు ఒక మాట చెప్పాడు, నువ్వు అమాలేకీలతో యుద్ధము చేసి అమాలేకీల రాజైన అగాగును నువ్వు చంపివేసి వారి గొర్రెలనే కానీ మేకలనే కానీ స్త్రీ పురుషులనే కానీ దొరికిన వాళ్ళందరినీ చంపేమన్నాడు. ఎందుకంటే అమాలేకీళ్ళు నాకు శత్రువులు, నా ప్రజలను బాధ పెట్టిన వారు, అలాంటి వారు నువ్వు బ్రతకనివ్వకూడదు అని చెప్పాడు. కానీ ఈ సౌలు ఏం చేశాడంటే అమాలేకీల్లో గొర్రెల్లో కానీ మేకల్లో కానీ పశువుల్లో కానీ క్రొవ్విన వాటిని, బలిసిన వాటిని తెచ్చాడు. కొంతమంది బలమైన సైనికులను కూడా తెచ్చుకున్నాడు. బలమైన వారిని అందరినీ కూడా తెచ్చుకొని తన సైన్యములో చేర్చుకున్నాడు అన్నమాట. తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఇంకొకటి ఏంటి అంటే
తన సైన్యములో చేర్చుకోవడమే కాక ఒక అమాలేకీయుణ్ణి తన ఆయుధములు మోసేవాడుగా తన ప్రక్కనే పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం ఫిలిస్తీయులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు సౌలు తన సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళినప్పుడు సౌలుని చంపినవాడు కూడా అమాలేకీయుడే. అవునా? ఆ గిబిలోవో పర్వతం మీద ఫిలిస్తీయులచే తరమబడుతూ ఉన్నప్పుడు తన 3 కొడుకులు చచ్చిపోయారు. అలాంటి పరిస్థితుల్లో సౌలుకి ఏం చేయాలో అర్థం కాక, నా శత్రువుల చేతిలో పడి నేను చచ్చిపోయే కంటే నాకు నేనే చచ్చిపోవడం మంచిదని తన కత్తిని నిలబెట్టుకుని తన కత్తి మీద అతను పడిపోయాడు. కత్తి మీద పడిపోతే ఆ కత్తి యువతల నుంచి అవతలకు వచ్చేసింది, కానీ ప్రాణం మాత్రం పోలేదు. అప్పుడు తన ఆయుధాలు మోసేవాడిని పిలిచాడు. వచ్చాడు వీడు. నేను కత్తి మీద పడ్డాను కానీ నాకు చావు రాలేదు, నా తల తిరిగిపోతుంది, నీ కత్తితో నా తలకాయ నరికే అన్నాడు. అప్పుడు వాడు ఏం చేశాడంటే, అతడు ఎలాగా చచ్చిపోతాడో బ్రతకడు కదా అని అతను తలకాయ నరికేశాడు. ఈ తల నరికి ఆ తల మీద ఉన్న కిరీటాన్ని, సౌలు దగ్గరున్న తన బంగారం అంతటినీ తీసుకొని ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చాడు. ఈ అమాలేకీయుడు కదా, అమాలేకీయుడు వచ్చాడు. అప్పుడు ఈ అమాలేకీయుడు చెప్పాడు, జరిగిన విషయం అంతా చెప్పాడు. అయ్యా, ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాము, కానీ ఫిలిస్తీయుల ఎదుట మేము నిలవలేకపోయాము. సౌలు యొక్క 3 కొడుకులు చచ్చిపోయారు, అలాగే సౌలు కూడా చచ్చిపోయాడు. నేను సౌలు చచ్చిపోవడం చూసి నేనేం చేశానంటే అతని తల మీద ఉన్న కిరీటాన్ని, ఇదిగో అతనుకున్న బంగారము నేను తీసుకొచ్చాను, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అవుతావు కదా, ఇదిగో ఇక ఇవన్నీ నీవే అని చెప్పించాడు. అప్పుడు దావీదేమన్నాడు, మంచి పని చేసావు, ఎందుకంటే నా శత్రువైన పగవాడి యొక్క తలకై తెచ్చి నాకు ఇచ్చావు అని రాజు దావీదు మెచ్చుకుంటాడేమో ఈడనుకున్నాడు. కానీ దావీదేమన్నాడు తెలుసా? దుర్మార్గుడా, దేవుని చేత అభిషేకించిన వాడి యొక్క తలకాయని నరకడానికి నీకెంత ధైర్యం? ఒక రాజుని చంపేస్తావా నువ్వు? అతడు చచ్చిపోతే చచ్చిపోవాలా, నువ్వెవడవు నరకడానికి? అసలు నువ్వెవడవు నరకడానికి? దావీదు ఏం చేశాడంటే తన పనివాడిని ఒకరిని పిలిచి, ఈయన కొట్టి చంపేయండి అన్నారు. చేతులతో కొట్టి చంపేశారట అమాలేకీయుణ్ణి, చంపేశారు. ఎందుకంటే దావీదు ఎప్పుడూ కూడా దైవ నియమాన్ని మీరినవాడు కాదు. కొన్నిసార్లు పొరపాట్లు చేశాడు, అవి సరిదిద్దడానికి దేవుడు కొన్ని పాఠాల గుండా తీసుకెళ్ళాడు. ఇప్పుడు దావీదుని ఎందుకు దేవుడు అమాలేకీయులు వచ్చి యావదాస్తిని దోచుకుపోయేలాగా చేశాడు అంటే, దావీదుకి ఇదొక పాఠం నేర్పించాలనుకున్నాడు దేవుడు. నువ్వు చేసింది తప్పు, నువ్వు ఏదేమైనప్పటికీ కూడా నువ్వు నా బిడ్డవి, నేను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేయాలనుకున్నాను, కానీ నువ్వేం చేసావు అంటే ఫిలిస్తీయుల దగ్గరికి నువ్వు వెళ్ళిపోయి వాళ్ళతోటే నువ్వు సుఖంగా ఉండాలనుకున్నావు. ఇక్కడ నువ్వు ఉండిపోతే మరి ఎలాగా? నేను అనుకున్నది ఎలా నెరవేరుతుంది? అందుకనే తన యావదాస్తిని దేవుడు దోచుకుపోయేలా చేశాడు. ఆ పరిస్థితుల్లో దావీదు అప్పుడు తెలుసుకున్నాడు, ఈ పరిస్థితుల్లో ఇంక నాకు ఆదరణ కానీ దిక్కు కానీ ఎవరు లేరు, ఆ దేవుడే నా దిక్కు అని దేవుడి దగ్గరికి వెళ్ళి అతడు ఏడవడం ప్రారంభించాడు. ప్రభువా, నేనేం చేయాలి? జరిగిన విషయాలన్నీ నీకు తెలుసు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగినప్పుడు అప్పుడు చెప్పాడు దావీదుకి, ఇది పరిస్థితి, ఎందుకు జరిగింది కాబట్టి నువ్వు ఇక్కడ కాదు ఉండవలసింది, నువ్వు నా ప్రజలను పరిపాలన చేయాలి. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే కొన్ని నష్టాలకి దేవుడు మనల్ని అప్పగిస్తాడట. ఎందుకంటే మనం అంత తేలిగ్గా మాటన్నాం కదా. దేవుడు మాటే కానీ మనం ముందే వింటే, ఆయన చెప్పినట్లుగా వింటే మనకి ఏ కీడు రాకుండా దేవుడు కాపాడతాడు. కానీ మనం అలా చెయ్యం కదా.
అలా చెయ్యం. ఎలా చేస్తామంటే దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు బాధపడతాం. దెబ్బ తగిలిన తర్వాత బాధపడతాం. అప్పుడు బుద్ధి వస్తుందట మనకి. అయ్యో, ఇలా చేయకపోయి ఉంటే నాకు చేయకపోయి ఉండడమే మంచిదయ్యాం మా ఉండాలి, కానీ చేశాను. ఇలా చేయడం వల్లే నాకు ఇలా జరిగింది, చేయకుండా ఉంటే బాగున్నే అని ఆలోచిస్తాం. ఇప్పుడు దావీదుని దేవుడు ఎంత కష్టమైన పరిస్థితి గుండా తీసుకెళ్ళాడో చూడండి. ఎంత నష్టపోయాడు అంటే దావీదు తన సమస్తమును కోల్పోవలసి వచ్చింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎన్ని సంవత్సరాలుగా నీవు నేను దేవుడిలో ఆత్మీయంగా జీవించవలసిన వారము, ఆత్మీయంగా సంపాదించుకోవలసిన దాన్ని ఎంత పోగొట్టుకున్నామో. ఎక్కడ పోగొట్టుకున్నాం, ఎలా పోగొట్టుకున్నాము అంటే మనం దేవుని ప్రజలతో సహవాసాన్ని మాని దేవుని యొక్క మందిరం యొక్క సహవాసాన్ని విడిచి లోకములోనికి వెళ్ళడం వల్ల మనము ఆత్మీయంగా నష్టపోయాం. కానీ భౌతికంగా నువ్వు సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మీయంగా నీ సంపాదన లేదు. ఎందుకంటే భౌతికంగా మనం ఎంత సంపాదించినప్పటికీ కూడా ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టిపోతాం. ఇదేది మన ఆస్తి కాదు, ఇదేది మనం కూడా తీసుకువెళ్ళం. ఆత్మీయంగా నువ్వేదైతే సంపాదించుకుంటావో అదే నీ ఆస్తి. అందుకని దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన దాన్ని సంపాదించుకోవడానికే చూస్తారే తప్ప శరీర సంబంధమైన ఆస్తితో వీళ్ళకంత సంబంధం ఏముండదు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత అనుభవించవలసిన ఆస్తి అది, బ్రతుకుండగా కాదు. బ్రతుకుండగా ఇది ఎలాగా మనకు దేవుడు ఇస్తాడు. నువ్వు నిజంగా దేవుడు మాట వింటే దేవుడు తప్పక ఈ లోకంలో నీకు ఉన్నాయన్నీ ఇస్తాడు. ఆయన ఇవ్వకుండా మానే దేవుడు కాదు. కానీ నువ్వు ఆత్మీయంగా సంపాదించుకున్నది చనిపోయిన తర్వాత నువ్వు అనుభవించగలుగుతావు. అందుకనే ఈరోజు అంటున్నాడు, దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకున్నాడు. అంటే సమస్తమును అంటే తన జీవితంలో ఏమైతే నష్టపోయాడో వాటినన్నిటినీ సంపాదించుకోగలిగాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు అంటే చూడండి, తలుపు తీసి రెండు లోనకు వస్తే. కాబట్టి ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన అంటున్నాడు, తిరిగి ఆయన సమస్తమును సంపాదించుకోగలిగాడట. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ 2025 సంవత్సరంలో మనం ప్రవేశించిన మొదటిసారిగా ఈయన వాగ్దానము చేసింది ఏంటంటే, ఇంతవరకు నువ్వేమైతే నష్టపోయావో వాటన్నిటినీ మరలా నేను సమకూర్చాలనుకుంటున్నాను. అన్నిటినీ, అది భౌతికమైనదైనా సరే ఆత్మీయమైనదైనా సరే, నువ్వు తిరిగి సంపాదించుకోవాలి అంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. సరే, చూపిస్తాను మీకు. ఈ 30వ అధ్యాయము మొదటి సమూయేలు రాసిన గ్రంథము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడిను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళ రువ్వి దావీదును సంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఒకసారి తలుపు చూడండి, ఎవరో బయట తిరుగుతున్నారు, అలా వచ్చారు తాగేసి. పర్లేదు, వెళ్తారు, పెదరుతమ్మ గారు వెళ్తారు. చూడండి, మోషే చూడు ఒకసారి బయటికి వెళ్ళాలా.
కాబట్టి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకోగలిగాడట. ఈరోజు అంటున్నాడు, ఆత్మీయంగా భౌతికంగా మనం ఏమైతే పోగొట్టుకున్నామో అది తిరిగి సంపాదించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఇప్పుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అదేదైనా కానీ నువ్వేది పోగొట్టుకున్నావో అది మరలా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకని నువ్వు సంపాదించుకోవాలి అంటే నీ దేవుడి దగ్గరికి నువ్వు రావాలి. నీవు దేవుడి మీద ఆధారపడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆధారపడడం మొదలు పెడతావో అప్పుడే దేవుడు మరలా నువ్వు పోగొట్టుకున్న దాన్ని నింపగలిగిన దేవుడు ఆయన. నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా నీ సొంత ప్రయత్నంతో నీ జ్ఞానాన్ని నీ తెలివితేటలను ఉపయోగించుకొని ఇంకా నువ్వు దేవుడికి దూరం అయ్యావనుకో, ఇంకా నువ్వు నష్టాలు ఎక్కువ పాలవుతావు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, ఏమంటాడంటే, నా దగ్గరికి ఎవరైతే వస్తారో వారిని నేను మెత్తని నలిచేస్తాను, మెత్తగా చేస్తాను, విరిగి నలిగిన వాడుగా చేస్తాను నా దగ్గరికి వస్తే. లేదు నేనే కానీ నీ దగ్గరికి వచ్చాననుకో, నేను నీ దగ్గరికి వచ్చాననుకో, నువ్వేమైపోతావు తెలుసా? తునకల కింద ఎగిరిపోతావు. అదేంటి? మనం ఆయన దగ్గరికి వెళ్తేనేమో నలిచేస్తాడట, ఆయన మన దగ్గరికి వస్తేనేమో మనల్నేమో తునకల కింద చేస్తాడట. ఎందుకంటే ఆయన అన్నాడు, నిజమే. ఎలాగంటే, నువ్వు నా దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా శరణ కోరితే నేను నిన్ను క్షమిస్తాను. నువ్వు నా దగ్గరికి రాకుండా నువ్వు మొండితనం వహించావు అంటే నేనే నీ మీద పడతాను. వచ్చి నేను నీ మీదకి వచ్చి పడ్డాను అనుకో, నువ్వు కనపడవు. ఇంకా అక్కడితోటి నీ చరిత్ర అయిపోయినట్టే. సరే, ఇది అవునా కాదా మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయములో ఇక్కడ ఏం జరిగిందో మీకు చూపిస్తాను. 36వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 11-12 వచనాలు. 11-12 వచనాలండి. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు, 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 11 వచనమండి. ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వెనకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనసును కఠినపరుచుకొనెను. చూసారా? అతడు మొండితనము వహించిన వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుని తట్టు తన మనసును త్రిప్పుకొనక కఠినముగా చేసుకున్నాడట. ఇప్పుడు తన మనసుని కఠినం చేసుకొని దేవుని వైపు తిరగకపోతే నష్టం ఎవరికి? దేవుడు కనుక్కున్నారు. ఇతడు అలాగే అనుకున్నాడు, నాకేంటి దేవుడితో అవసరం ఏముంది, నేను రాజుని, ఆయన మాట నేను ఎందుకు వినాలా, ఆయన చెప్పింది నేను ఎందుకు చేయాలా, ఏదో ఒక ప్రవక్త వచ్చి నువ్వు ఇలా చేస్తే నేను నా మాట వినని చెప్పడం ఏంటి, యిర్మీయా మాట నేను ఎందుకు వింటాను, లేకపోతే దేవుడి మాట నేను ఎందుకు వింటాను, ఆ రాజు నెబుకద్నెజరు మాట ఎక్కువ నేను వినవలసిన అవసరం నాకు లేదు, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనుకున్నాడు. కానీ ఎంత కఠినమైన పరిస్థితిలో తీసుకెళ్ళాడు తెలుసా? మీరు బైబిల్ చదివితే ఇక్కడ అంటాడు, సిద్కియాను 2 కన్నుల్ని ఊడదీయించాడు దేవుడు. ఆ కన్నులు తీయక ముందే అతని కుమారులందరినీ తన కళ్ళెదురుటే చంపించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో యవనస్తులందరినీ తన కళ్ళెదుటే చంపించేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత అతను 2 కళ్ళు తీయించాడు. ఎంత భయంకరంగా చేశాడు తెలుసా? ఇప్పుడు సిద్కియాను తీసుకుని పోయి ఆ నెబుకద్నెజరు చెరసాలలో పెట్టి ఎంత
కఠినంగా హింసించాడో జైల్లో ఆయన్ని. ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత అంట సిద్కియా అప్పుడు ఏడ్చాడంట, తండ్రి నేనెంత తప్పు చేశాను, నేను మొండితనము వహించడం వల్లే కదా, నీ మాట వినకపోవడం వల్లే కదా నేను ఈరోజు ఈ పరిస్థితికి వచ్చేసాను. నేను ఈరోజు నాకు అన్ని పోగొట్టుకున్నాను, నా బిడ్డలు పోగొట్టుకున్నాను, నా రాజ్యాన్ని పోగొట్టుకున్నాను, సమస్తాన్ని నష్టపరుచుకున్నాను. అయ్యా నన్ను కనికరించు అని ఆ చెరసాల్లో ఏడ్చాడు సిద్కియా. ఎప్పుడైతే తను ఏడ్చి దేవుడి దగ్గర ఒప్పుకున్నాడో, దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ నెబుకద్నెజరు యొక్క రాజు యొక్క మనసును దేవుడు కనికరింపచేసి అతని జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చి అతడు చచ్చిపోయే వరకు ఆ రాజు యొక్క భోజనం పెట్టాడట. అంతే. అర్థమైందా? అందుకని అంటాడు, చాలాసార్లు మనం దేవుడు మాట వినకుండా మొండితనము వహించడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన మాట వినకపోతే నాకేం జరుగుతుంది, నన్నేం చేయగలడు దేవుడు అని. దేవుడు అంటాడు, నువ్వు నాకు దూరమయ్యే కొలది నువ్వెన్నో సమస్యలు చిక్కబడతావు. ప్రస్తుతం నీకు కనపడదు. నువ్వు వెళ్ళే కొలది ఎంత దూరం అవుతున్నావో ఆ చివరికి వెళ్ళిన తర్వాత కనపడుతుందట నీ నష్టమంతా. అప్పుడు తెలుసుకుంటా, మొదట్లోనే నేను అలా చేయకపోయి ఉంటే బాగుండే, ఇప్పుడు ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఎంత నష్టపోయాను, నేను ఇప్పుడు ఏం చేయగలను? ఇంకేం చేయగలవు? నువ్వు తిరిగి నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే తిరిగి దేవుడి దగ్గరికి రా. నీ దేవుడే నువ్వు పోగొట్టుకున్న దాన్ని ఇవ్వగలడేమో కానీ ఈ లోకంలో నీకెవ్వరూ ఏమీ చేయలేరు. బైబిల్ గ్రంథంలో అనేక మంది వారు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే నష్టపోయారో అది మరలా తిరిగి పొందడం కొరకు వారు దేవుడి దగ్గరికి వచ్చారు. వారు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చారో దేవుడు వారిని మరలా కనికరించి వాళ్ళు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడు ఆయన. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో కూడా అది భౌతికమైనదైనా సరే, ఆత్మ సంబంధమైనది సరే, నువ్వేది పోగొట్టుకుంటావో దాన్ని నేను ఇస్తాను. నీకు ఎంత ఇస్తానో తెలుసా? నీకు కలిగిన దానికంటే ఎక్కువ ఇస్తాను. ఈ 30వ అధ్యాయంలో మీరు చూస్తే దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకున్నాడంటే ఎంత సంపాదించాడో తెలుసా? అతడు తిరిగట ఇశ్రాయేలీల్లో పెద్దలైన వారికి కొన్ని కానుకలు పంపించాడట. ఆయన ఎంత విస్తారమైన ఆస్తిని పట్టుకున్నాడు ఆయన. అమాలేకులు జయించి తిరిగి వచ్చినప్పుడు చాలా విస్తారమైన ఆస్తిని తెచ్చుకున్నాడు ఆయన. అప్పుడు అన్నాడు, దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకోగలిగాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నష్టపోయిన దాన్ని నువ్వు సంపాదించుకోవాలి అంటే దేవుడి దగ్గరికి రా. ఏం నష్టపోయావు? అసలు ఏమి నష్టపోయావో నీకు తెలిస్తే కదా నీ నష్టమేంటో పూడ్చుకోవడానికి. నువ్వు బాగానే ఉన్నావు, లోకంలో నీకు అన్నీ ఉన్నాయి, అన్నీ సంపాదించుకున్నావు, నువ్వు అన్నీ సుఖంగా బ్రతుకుతున్నట్టున్నావు, నీకు అన్ని రకాలుగా ఉన్నప్పుడు నువ్వేం నష్టపోయావు? నీకు కనపడతలేదు. అయితే దేవుడు అంటున్నాడు, నీకు కనబడాలి అంటే నువ్వు ఒక్కసారి నీ మనసు పెట్టి ఆలోచించు, శరీరాన్ని పెట్టి ఆలోచించొద్దు. నీ ఆత్మను అడుగు, నీ అంతరాత్మను అడుగు. నేనేంటి నష్టపోయింది, నేనేంటి పోగొట్టుకున్నాను? నువ్వేం పోగొట్టుకున్నావో నువ్వు నీ అంతరాత్మను అడిగితే ఆ దేవుని ఆత్మ నీతో చెప్తుంది. ఆత్మీయంగా నువ్వేం పోగొట్టుకున్నావో నీకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇప్పటికే దేవుళ్ళో మనం ఆత్మీయంగా ఎదగకపోవడం వల్ల ఆత్మ సంబంధమైన ఎన్నో ఆశీర్వాదాలని, ఎన్నో దీవెనలను, ఎంతో మేలును మనం పోగొట్టుకున్నాం. అది నువ్వు తిరిగి మరలా సంపాదించుకోవాలి అనుకుంటే ఈ రోజైనా దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రా. నా దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఆత్మీయంగా ఎంతో పోగొట్టుకున్నాను, ఆత్మీయంగా నేను గొడ్డుతనంలోకి వెళ్ళిపోయాను, ఎంత దుఃఖాక్రాంతురాలుగా మారిపోయాను,
ఎంత నష్టపోయాను. అవునా? మీకు నష్టం ఏంటో ఇంకొక మాట కూడా చూపిస్తాను నేను మీకు. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము. దానియేలు తర్వాత ఓషియా తర్వాత యోవేలు గ్రంథం అండి. యోవేలు గ్రంథము ఆయన ఏమి నష్టపోయాడో ఇక్కడ దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీకు చూపిస్తాను. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము క్షమించండి, యోవేలు గ్రంథంలో ఆ మాట లేదు కానీ ఇక్కడే ఉంది. ఇర్మియా తర్వాత విలాపవాక్యములు. విలాపవాక్యములు మొదటి అధ్యాయం అండి. విలాపవాక్యములు మొదటి అధ్యాయము పేజీ నంబరు 680 పేజీ అండి. 680 పేజీ. విలాపవాక్యములు మొదటి అధ్యాయము 1-2 వచనాలండి. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతురాలాయెను, అది విధవరాలు వంటిదాయెను. అన్యజనుల్లో ఘనతకెక్కినది, సమస్థానములలో రాజకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించుచున్నదాయిపోయెను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది. కన్నీరు దాని చెంపల మీదుగా కారుచున్నది. దాని వేటకాండ్రులందరిలో దానిని ఓదార్చువాడు ఒకడునూ లేడు. దాని చెలికాండ్రులందరూ దానిని మోసపుచ్చిరి, వారి దానికి శత్రువులైరి. చూసారా? ఒకప్పుడు ఎంతో సుఖముగా ఎంతో జనముతో నిండిపోయిన ఈ పట్టణము ఏకాకిగా మారిపోయిందంట. దుఃఖాక్రాంతురాలుగా మారిపోయిందంట. కన్నుల నుండి చెంపల నుండి కన్నీరు కారుతూ ఉందట. ఏడుస్తూ ఉంది. యోధా పట్టణము, యెరూషలేము యొక్క పట్టణము, ఎంతో సంతోషకరంగా ఉండవలసిన పట్టణము ఇప్పుడు దుఃఖాక్రాంతురాలుగా మారిపోయింది. ఎందుకు మారిందంట? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 3 వచనమండి. యోధా బాధ నుండి దాసురాలు అయ్యను, చెరలోనికి పోయి ఉన్నది. అన్యజనుల్లో నివసించుచున్నది. విశ్రాంతి నొందకపోయేను. దాని తరము వారందరూ ఇరుకు చోట్లలో దాన్ని కలుసుకొందరు. 4 నియమక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గమును ప్రాలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయేను. యాజకులు నిట్టూర్పులు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతురాలైరి, అదియును వ్యాకుల భరితురాలు ఆయెను. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఈ స్థితి పట్టింది అంటే వారు దేవుని యొక్క మందిరానికి రావడం మానేశారు. నియమక కూటములకు రావడం మానేశారు. దేవుని యొక్క మందిరాన్ని కానీ దేవుని మాట కానీ వారు వినడం మానేశారు. అలాగ చేయడం వల్ల ఆ పట్టణమే నాశనం అయిపోయిందండి. ఏమైందో తెలుసా? వారి యొక్క ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి యెరూషలేము పట్టణం వెళ్ళిపోయిందంటే చూడండి, మీకు ఓ మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము క్షమించండి 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా 9:21-22 వచనాలండి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఇశ్రాయేలు ప్రజల్లో మరణము వారి కిటికీలలో నుంచి ఇంట్లోకి వెళ్తుందంట.
వీధిలో ఆడుకునే పసిపిల్లలే లేకుండా మరణం వారిని తీసుకుని వెళ్ళిపోతుందంట. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని మాట వినకపోవడం వల్ల. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎంత నష్టపోయారో తెలుసా వాళ్ళు? ఏకాకి అయిపోయింది జననభరితమైన పట్టణము, ఏకాకిగా మిగిలిపోయి ఒంటరితనంలోనికి వెళ్ళిపోయి ఎంతో కన్నీరు కారుస్తూ నెమ్మది లేని పరిస్థితులు గుండా వెళ్ళిపోయారు. దానికి కారణం అంతా ఏంటంటే వాళ్ళు చేసిన పాపమే. అయితే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలు మరలా దేవుడి దగ్గరికి వచ్చి ఏడ్చారు, తండ్రి మేము చేసింది పాపం, నీకు వ్యతిరేకంగా జీవించాం, నీ మాట వినకపోవడం వల్లే మాకు ఇవన్నీ జరిగాయి, మమ్మల్ని క్షమించు అని దేవుడి దగ్గర ఏడ్చినప్పుడు అప్పుడు మరలా చెప్పాడు దేవుడు, ఇది మొదలుకొని నేను మరలా మిమ్మల్ని కట్టడం ప్రారంభిస్తాను, మరలా మిమ్మల్ని బాగు చేయడం ప్రారంభిస్తాను. మీరేమైతే నష్టపోయారో నష్టపోయిన దానికంటే మునుపటి దానికంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు మరలా వారికి ఒక నిబంధన చేశాడు. అందుకని అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను కరుణిస్తాను, లేదు నేనే నీ దగ్గరికి వస్తే నిన్ను నాశనం చేస్తాను. నా మాట వినకుండా నాకు విరోధంగా కానీ జీవిస్తే నేనే నీ దగ్గరికి రావాల్సి వస్తుంది. నేను వచ్చాను అనుకో, నేనేమి కనికరించను, ఇంకా నిన్ను శిక్షించేదాకా వదిలిపెట్టను నేను. కాబట్టి ఇప్పుడు దావీదు ఎందుకు సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు, ఎందుకు పోగొట్టుకున్నాడు? దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసాన్ని వదిలిపెట్టాడు, దేవుని యొక్క మందిరాన్ని వదిలిపెట్టాడు, దేవుని యొక్క మరి ప్రేమించిన ఆ యెరూషలేము పట్టణాన్ని వదిలిపెట్టేశాడు. ఇవన్నీ వదిలేసి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉంటానంటే ఒక దేవుని బిడ్డని దేవుడు ఎలా వదిలేస్తాడు? మీ అందరికీ మళ్ళా ఇంతకు చెప్పాను కదా, నయోమి ఎలిమెలెకుని తీసుకుని తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని యోదయ బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు బాగానే గడిచాయి, బాగానే ఉన్నారు. తన ఇద్దరు కొడుకులకి ఇద్దరు కోడళ్ళను చూసి పెళ్లి చేసింది, అక్కడితో బాగుంది. ఇంకక్కడి నుంచి మొదలుపెట్టింది. కొడుకులకి పెళ్లి చేసిన తర్వాత తన భర్త చచ్చిపోయాడు. తన భర్త చనిపోవడంతో ఆమె అనుకుంది, పోన్లే ముసలోడే కదా, ఇంకెలాగా మాకు వయసు అయిపోయింది, చనిపోతే ఏంట్లే, ఇంకా ఆయన ఎలాగా చనిపోయాడు కదా అనుకుంది. ఎప్పుడైతే తన భర్త చనిపోయాడో ఆ భర్త చనిపోగానే తన పెద్ద కుమారుడు చచ్చిపోయాడు. అప్పటికైనా నయోమి నా కుటుంబంలో ఎందుకు ఇలాగ చావు జరుగుతుంది, ఎందుకు ఇలాగ జరుగుతుందని ఆలోచించలేదు. ఈమె మళ్ళీ ఇంకా మోయాబులోనే ఉండడానికి ఇష్టపడింది. రెండో కుమారుడు కూడా చచ్చిపోయాడు. అప్పుడు ఆలోచించింది, ఏమని, నేనెంత తప్పు చేశాను, నేను దేవుడు మాట వినకుండా ఈ స్థలానికి రావడం వల్ల దేవుని యొక్క కోపానికి నేను గురయ్యాను. ఇంకెక్కడ నేను ఉండకూడదు, ఇక్కడ నేను ఉండకూడదు, తిరిగి మరలా నేను తిరిగి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. అంత ముసలి వయసులో తిరిగి మరలా దేవుని యొక్క మందిరానికి లేక యోదయ బెత్లెహేముకి దేవుడు కోరుకునే స్థలానికి రావాలని కోరుకుంది. అప్పుడు చెప్పాడు దేవుడు, ఎప్పుడైతే ఆమె తిరిగి తన దేవుడు కోరుకున్న స్థలానికి రావాలనుకుందో అవును అనుకున్నాడు, నయోమి నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని మరలా నేను సమకూర్చగలిగిన వాడిని. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చావా, నా తట్టు తిరిగావా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. నువ్వు ఏమైతే ఇంతవరకు పోగొట్టుకున్నావో వాటన్నిటినీ తిరిగి సమకూరుస్తాను. ఎప్పుడో తెలుసా? నా దగ్గరికి వచ్చి నువ్వు చేసిన తప్పుని, నువ్వు పోగొట్టుకున్నదేంటో నువ్వు తెలుసుకొని, ప్రభువా నేను ఇది నష్టపోయాను, ఇది పోగొట్టుకున్నాను అని ఏదైతే పోగొట్టుకున్నావో దాని గురించి నువ్వు పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వస్తే తప్పక దేవుడు నిన్ను మరలా నింపగలిగినవాడు. ఆత్మీయంగా దేవుడు నిన్ను నింపి
భౌతికంగా కూడా నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. దేవుడు అంటాడు, నేను నిన్ను నిండారులుగా దీవిస్తాను అని అంటాడు. నీ ధాన్యము దీవించబడుతుంది, నీ నూనె, ఆ తైలపు లేక ఆ నూనెను అంటే నీ గానుగు దీవించబడుతుంది అంటాడు. నీ పొలము దీవించబడుతుంది అంటాడు. లేక నువ్వు ఏది చేసినా అది దీవించబడుతుంది అంటాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుడు మాట విన్నప్పుడు. నువ్వు దేవుడు తిరిగి సమస్తాన్ని సంపాదించుకోగలుగుతావు. నువ్వు దేవుడు మాట వినలేదు అంటే నువ్వు నష్టపోయినట్టే. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకోగలిగాడు. ఎప్పుడంటే దావీదు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే. దావీదు దేవుని వదిలిపెట్టినప్పుడు సమస్తాన్ని నష్టపోయాడు. ఆయన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి సమస్తమును సంపాదించుకోగలిగాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడి మందిరాన్ని లేక దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసాన్ని కోల్పోవడం వల్ల నువ్వు ఆత్మీయంగా ఎంత నష్టపోయావో తెలుసా? ఆత్మీయమైన నష్టం అంటే ఏంటో నీకు అర్థమవుతుందా? భౌతికమైన నష్టం అయితే నీ కంటికి కనపడుతుంది, కానీ ఆత్మీయమైన నష్టం ఇది నీ కంటికి కనపడదు. భౌతికమైన నేత్రాలు కనపడేది కాదు, ఇది ఆత్మ సంబంధమైన నేత్రములు కలిగిన వారికి మాత్రమే ఆత్మీయమైన నష్టం ఏంటో అర్థమవుతుంది. ప్రభువా, నేను నీ మందిరానికి దూరం అవ్వడం వల్ల, లేక నీ ప్రజల యొక్క సహవాసానికి దూరం అవ్వడం వల్ల, లేక నీకు దూరం అవ్వడం వల్ల నేను ఆత్మీయంగా ఎంతో సంపాదించుకోవాల్సిన వ్యక్తిని ఆత్మీయంగా నేను ఎంతో నష్టపోయాను. నా ఆత్మీయ జీవితం ఎలాగుండే అంటే గొడ్డు బారిపోయింది. అంటే అది ఎందుకు పనికిరాని రేవడిలా తయారైపోయింది నా జీవితము. ఇంక దేనికి ఉపయోగం లేను. అందుకంటారు రేవడి అంటే అంత వర్షానికి పనికిరాదట, అంత ఎండకి పనికిరాదట. అందుకని అలాంటి భూమిని ఒక బంజరు భూమిగా వదిలేస్తారన్నప్పుడు ఇంక దేనికి పని చేయదు అది. ఒకవేళ వర్షం వచ్చినా నిలబడదు, ఒకవేళ ఎండ కాసినా ఆ వేడికి ఏ మొక్క మొలవదు అది. మన జీవితం ఎలాగైపోతుంటే అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇక మనం ఎలాగైపోతాము అంటే మనకి చేతి నిండా డబ్బు వచ్చినా రూపాయి నిలవదట. డబ్బు వస్తుంది కానీ రూపాయి నిలవదట. కారణం ఏంటి అంటేనట, దేవుడు నీకు తోడుగా ఉండడట. సరే, ఈ మాట కూడా చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5-6 వచనాలండి. 5-6 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడగునుగాక. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలోని కాలిన నేల యందును నిర్జలమైన సవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూసారా, ఆయన ఏమన్నాడంటే అది మేలు వచ్చినా అది వాడి కంటికి కనబడదట. సరే, 6వ వచనంలో చూడండి, వాడి ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. నీకెంత రాని కానీ నీకు కనపడదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు మనుషులను నమ్ముకున్నావు, నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు, దేవుడి మీద ఆధారం లేదు. అందుకే దేవుడు నీకెంతొచ్చినా నిలవదు, నీకెంతొచ్చినా నిలవదు. కారణం ఏంటంటే దేవుడు నీతో లేడు కదా. ఇప్పుడు దావీదు యొక్క పరిస్థితి అదే. సిక్లగ్లో ఉన్నప్పుడు దావీదు ఈ ఆకీషు రాజు దగ్గర అన్ని రకాలుగా బాగున్నాడు. ఆ రాజు అతనికి అన్నీ ఇచ్చాడు. మంచి దేశం, మంచి స్థలం ఇచ్చాడు, కట్టుకోవడానికి అన్ని వసతులు కలిగించాడు. దావీదు ఫిలిస్తీన్ల దగ్గర ఎంతో హాయిగా బ్రతుకుతున్నాడు. కానీ సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత సంపాదించాడో అంతటినీ నష్టపరుచుకోవడమే కాక
తన సొంత కుటుంబాన్ని కూడా పోగొట్టుకున్నాడు ఆయన. అంతే. బైబిల్ గ్రంథంలో అంటాడు, దుష్టుల యొక్క సహవాసము, దేవుణ్ణి ఎరగిన వారితో సహవాసం చేస్తే నువ్వు అప్పుడుకు బాగుంటావు, కొద్ది కాలం బాగుంటావు, ఎప్పటికి అలాగుండవు. మనం ఏమనుకుంటామంటే ఇంకెప్పటికి ఇలాగే ఉండిపోతాను, నేను ఎప్పటికి ఇలాగే ఉండిపోతాను అనుకోవచ్చు. అది ఎప్పటికీ జరగదు. దేవుని మాట వినకుండా, దేవుని యొక్క మాట వినలేని వారితో నువ్వు సాంగత్యం చేసి నువ్వు దేవుడికి దూరం అయితే దేవుడు నిన్నెలా వదిలేస్తాడు? ఆయన నువ్వెలాగ బాగుంటావు? దావీదుకి అదే నేర్పించాడు. నన్ను కాదని వెళ్ళావు, ఇప్పుడు ఏం సుఖం అనుభవించావు? ఏంటి నువ్వు పొందింది? నీకు కలిగిన దాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు నా మాట వినకపోవడం వల్ల నీకు ఇంతవరకు నువ్వేది సంపాదించుకున్నావో దాని అంతటినీ పోగొట్టుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే నా మాట వినకపోవడం వల్లే నువ్వు పోగొట్టుకున్నావు. ఇప్పటికైనా రా, నువ్వు నా దగ్గరికి వస్తావనే కదా నీకు అన్నీ నేర్పిస్తున్నాను. దేవుడు కొన్నిసార్లు మనల్ని కూడా ఆత్మీయమైన దాన్ని సంపాదించుకోవాలి అంటే భౌతికమైన దాన్ని నష్టపోవాలి. అలాగైతేనే మనం దేవుడి దగ్గరకు వస్తాం. లేకపోతే మనం అంత తేలిక ఎక్కడ వస్తాం? నీకు కలిగిన దాన్ని దేవుడు పాడు చేసినప్పుడే అప్పుడు తెలుసుకొని, ప్రభు నాకు ఇలా జరిగింది అంటే దానికి కారణం ఏంటంటే నేను చేసిన తప్పే కదా, అందువల్లే నాకు ఇలా జరిగిందని నువ్వు దేవుడి దగ్గరికి వస్తావు. లేకపోతే రావు, అంత తేలిక ఎక్కడ వస్తావు? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు తిరిగి సంపాదించుకోవాలి అనుకుంటే ఇంతకాలం, అందుకన్నాడు నువ్వేం సంపాదించుకోవాలి అంటే నువ్వేం పోగొట్టుకున్నావు. అక్కడ ఓ మాట రాశాడు, ఆ 3వ దాంట్లో, మిడతలను, గొంగళ పురుగులను, చీడ పురుగులను, పసర పురుగులను తినివేసిన పంటను నేను మరలా మీకు ఇస్తాను. అంటే ఒక పంటకి పురుగు పట్టింది అంటేనంట ఇంకేమీ మిగల్చదట. మిడతలు తినగా మిగిలింది గొంగళ పురుగులు తిన్నాయంట. గొంగళ పురుగు తినగా వదిలినట్టు పసర పురుగులు తిన్నాయంట. పసర పురుగులు తినగా వదిలినట్టు చీడ పురుగులు తినేసాయంట. ఇంకా పొలంలో ఏముంటుంది చెప్పండి? ఇంకా ఇన్ని రకాలైనవి తింటే ఇంకా అక్కడ పొలం ఏముంటుంది? ఆ విత్తనం ఏముంటుంది? ఆ పంట ఏముంటుంది ఇంకా? అందుకే దేవుడు అంటున్నాడు, ఇలాంటి మనుషులు పూర్తిగా నిన్ను తినివేసేవారు. ఇలాంటి మనుషుల నుంచి నువ్వేమైతే నష్టపోయావో అదంతటినీ మరలా నేను ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇవ్వాలి అనుకుంటే నా దగ్గరికి రా, నా మాట విను, నాతో సహవాసం చేయి, నా సన్నిధిని ప్రేమించు, నా బిడ్డలతో సహవాసం కలిగి ఉండు. ఈ 3 నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో తిరిగి నేను మరలా నిన్ను సమకూర్చడం మొదలు పెడతాను. నువ్వు నష్టపోయిన దాన్ని అంతటినీ సంపాదించుకోగలుగుతావు. తిరిగి మరలా నువ్వేమైతే మొదట పోగొట్టుకున్నావో దాన్ని అంతటికంటే ఎక్కువ నేను ఇవ్వగలుగుతాను. అప్పుడు చెప్తాడు, దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకున్నట్లుగా నా జీవితంలో కూడా అదే రీతిగా మన నష్టపోయిన దాన్ని అంతటినీ దేవుడు తిరిగి మరలా మనకి ఇవ్వగలిగిన దేవుడు. ఆ రీతిగా ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను అన్నీ మరలా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ 2025వ సంవత్సరంలో, గత సంవత్సరాల్లో నువ్వేమైతే నష్టపోయావో, నువ్వేమైతే పోగొట్టుకున్నావో, ఇవన్నీ నువ్వు సంపాదించుకోవాలంటే నన్ను వెతుకో, నా మాట విను. నన్ను వెతికి నా మాట వింటే నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో అవన్నీ నేను ఇస్తాను. నా చేతిలో ఉన్నాయి. మనం అనుకుంటాం ఉద్యోగం రావాలంటే దేవుడు ఇవ్వడం ఏంటండి, నా చదువును బట్టి, నా జ్ఞానాన్ని బట్టి ఇది కావరకు రావాలి, కానీ మరి దేవుడు ఏం చేయగలడు అంటాం. దేవుడు అంటున్నాడు, ఈ ప్రభుత్వాలు కానీ అధికారాలు కానీ అన్నీ దేవుని చేతిలో ఉన్నాయట. ఎవరికి ఏది ఇవ్వాలో అది వారికి ఇస్తారట, ఎవరికి ఏది ఇవ్వకూడదో అది ఇవ్వడం మానేస్తాడట. మనం అనుకుంటాం మన జ్ఞానము మన తెలివి అని అనుకుంటాం. దేవుడు అంటాడు, నీ జ్ఞానం నీ తెలివి కాదు, నేను ఇవ్వాలా.
నేను ఎవరికి ఏది ఇస్తానో అది వారు పొందుతారంతే. నేను ఇవ్వకుండా ఏ మానవుడు పొందలేడు ఈ భూమి మీద. కాబట్టి ఇంతవరకు నష్టపోయిన దాన్ని తిరిగి పొందాలి అనుకుంటే ఆయన మాట విను. ఆయన చెప్తున్న మొదటి మాట ఏంటంటే, నన్ను ప్రేమించు, నా సన్నిధిని ప్రేమించు, నా ప్రజలను ప్రేమించు. ఈ మూడాట్లతో నువ్వు ఉంటే తిరిగి మరలా నువ్వు గొప్పవాడు అవుతావు. నేను మరలా నీతో నిబంధన చేస్తున్నాను. ఇంతవరకు నువ్వేమైతే దుఃఖముతో బాధతో నిండిపోయావో, ఇప్పుడు దాకా నీ జీవితంలో సంతోషము ఆనందము దూరం అయిందో, వీటన్నిటినీ మరలా ఇస్తాను. ఈ ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆయన ఏం చేశాడో మీకు మరలా చూపిస్తాను. 33వ అధ్యాయము 10-11 వచనాలండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పుకొని ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేకపోయిన పాడైపోయిన యోధా పట్టణములోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లు కుమారుని యొక్క స్వరమును పెండ్లు కుమార్తె యొక్క స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును, సైన్యములకు అధిపతివగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతియాగములు తీసుకుని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంతవరకు ఒక పెండ్లు కుమారుని యొక్క స్వరము కానీ, ఒక పెండ్లు కుమార్తె యొక్క స్వరము కానీ, ఆనంద శబ్దము కానీ, సంతోషమైన స్వరము కానీ ఆ దేశములోనే వినబడలేదట. ఒక మనుషులే కానీ జంతువులే కానీ ఏమీ లేని నిర్మానుష్యంగా అయిపోయిన పట్టణాన్ని తిరిగి మరలా దేవుడు కడతాడట. అలాగంటే ఎవరు నమ్ముతారు? ఇది సాధ్యమా? ఇంత పాడైపోయిన పట్టణాన్ని తిరిగి కడతాడా దేవుడు? కట్టాడు. అది కట్టాడా లేదా అనడానికి ఇప్పటికీ ఆ దేశం ఇంకా ఉంది. మొన్నటి దాకా యుద్ధాలు చేస్తానే ఉన్నారు ఇశ్రాయేలీలు, వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నా మాట వింటే మిమ్మల్ని ఎవ్వరూ ముట్టలేరు. ఆయన మాట విన్నంత కాలము తన ప్రజలను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ ఏమి చెయ్యాలన్నా దేవుడు అనుమతించాలంతే. ఈరోజు దేవుడు అంటున్నాడు, అది నేనంటే ఎవరిని అనుకున్నావు? నువ్వు నా మాట వింటే నేను నీకు ఎంత తోడుగా ఉంటానో తెలుసా? ఎవ్వరిని నేమీ చేయలేరు. అంతేకాదు, మునుపటి కంటే నువ్వేమైతే నష్టపోయావో వాటన్నిటిని ఇవ్వగలిగిన దేవుణ్ణి. నా మాట విను. ఇప్పటికైనా నా వైపు తిరుగుతావా? ఇప్పటికైనా నా మాట వింటావా? నన్ను వెంబడిస్తానంటే నిన్ను ఇలాగ బాగు చేయాలనుకుంటున్నాను. లేదా నీ ఇష్టమే. ఇంకా నువ్వెంత దూరం వెళ్తాననుకుంటున్నావో వెళ్ళు. నువ్వు దేవుణ్ణి వదిలి ఎంత దూరం వెళ్తావో అంత దూరం కూడా నువ్వు ఎక్కువ కష్టాలు పడి మరలా వెనక్కి తిరిగి రావాల్సిందే. నీకు ఇంకొక దారి మార్గం లేదు. నువ్వు వెళ్ళిన దారిలోనే తిరిగి రావాలి. నువ్వెంత దూరం వెళ్తావో అంత దూరం మరలా దేవుడు తీసుకొస్తాడు నిన్ను. ఎందుకంటే నువ్వు వెళ్ళే కొలది నీ కష్టాలే, నువ్వు వెళ్ళే కొలది నీకు సమస్యలే. అందుకనే దేవుడికి దూరం అవ్వకు. నువ్వు దేవుడికి దూరం అయ్యే కొలది నీకు నష్టాలు కష్టాలే తప్ప లాభం ఎప్పుడూ నీకుండదు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే నీకు సుఖము నెమ్మదిని కలుగుతుంది. అందుకన్నాడు, నేను మరలా మీకు సంతోష స్వరమును ఆనంద స్వరమును వినిపించేలాగా చేస్తాను. నేను మీకు మరలా మీరు సంతోష ఆనందము కలిగిన వారై ఉంటారు మీరు అని
ఈ రాత్రి దేవుడు నీకు నాకు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు నీవు నేను ఆయన స్తుతించే ముందుగా, ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభువా, నిజమే ఈ 2024 సంవత్సరం గడిచిన సంవత్సరాల్లో నేను నిన్ను, నీ సన్నిధిని, నీ ప్రజల యొక్క సహవాసానికి నేను దూరం అవ్వడం వల్ల నేనెంతో నష్టపోయాను. అది ఆత్మీయంగా నష్టపోయాను, భౌతికంగా కూడా నష్టపోయాను. నన్ను క్షమించు. ఇక నుంచైనా నిన్ను, నీ సన్నిధిని, నీ ప్రజల యొక్క సహవాసాన్ని ప్రేమించుట్లో నాకు నేర్పించు. నేను నీతో ఉండాలనుకుంటున్నాను. నాకు అటువంటి కృప దయచే. నువ్వు ఎప్పుడైతే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ప్రభువుని అడుగుతావో, ఆ ప్రభు నీకు మరలా నిన్ను సంతోషింపచేయాలనుకుంటున్నాడు, మరలా నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు. ఆ దేవుడు ఇంతవరకు నువ్వేమైతే పొందాలి అనుకుంటున్నావో అది ఆయన ఇస్తాడు. మన దేవుడు ఎంత మంచివాడో తెలుసా? ఆయన రొట్టెని అడిగితే రాతినిచ్చే దేవుడు కాదు, చేపను అడిగితే పామునిచ్చే దేవుడు కాదు. మీ పరలోకపు తండ్రి చాలా మంచివాడు. నువ్వు ఏది అడుగుతావో దానికంటే శ్రేష్టమైనదే ఇస్తాడు ఆయన. దానికంటే మంచిదిచ్చే దేవుడే తప్ప నీకు చెడు చేసే దేవుడు కాదు. కాబట్టి అలాంటి యేసు ప్రభువారిని మనం అంగీకరించాం కాబట్టి దావీదు వలె నీవు నేను కూడా తిరిగి సంపాదించుకుంటూ ఆ ప్రభు సహాయం చేసేలాగా మనం ఒప్పుకుందాం. ప్రభువా, నిజమే నేను నీకు దూరం అయ్యాను. గడిచిన సంవత్సరాల్లో నీ మందిరాన్ని కానీ, నిన్ను కానీ, నీ ప్రజల యొక్క సహవాసాన్ని కానీ నేను దూరం అవ్వడం వల్ల ఎంతో నష్టపోయాను. నన్ను క్షమించు. ఈ 2025 సంవత్సరంలోనైనా నిన్ను, నీ సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. నేనెంతో నష్టపోయాను, ఆ నష్టాన్ని నాకు పూడ్చి నాకు సహాయం చేయండి అని ప్రభువుని అడుగుదాం. ఆ రీతిగా ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందామండి. కొద్ది క్షణాలు